హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గోధుమ గడ్డి జ్యూస్ చూసేద్దామా? ఈ గోధుమ గడ్డి ఎక్కడిది అనుకుంటున్నారా? నేను బయట ఏం కొనుక్కు రాలేదండి, నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఒక గుప్పెడు గోధుమలు తీసుకొని 1 డే మొత్తం వాటర్లో నానబెట్టాను 24 అవర్స్. అలా నెక్స్ట్ డే ఏం చేశానంటే ఒక సన్నని క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో కట్టాను గట్టిగా. మరీ గట్టిగా కట్టలేదు, కొంచెం లూజ్గా కట్టాను. తర్వాత ఆ తడి ఆరిన కొద్దీ నేను ఆ క్లాత్ పైన వాటర్ అనేది చిలకరించాను. అలా వాటర్ చిలకరించిన తర్వాత 2 డేస్ అలా పెట్టానండి. 3rd డే కూడా అలాగే చేశాను. 3rd డే ఈవినింగ్ నేను ఓపెన్ చేసి చూశాను. నాకు చిన్నగా క్లాత్ బయట నుంచి రూట్స్ వచ్చినాయి, నేను అబ్జర్వ్ చేశాను. అందుకని 3rd డే రోజు ఓపెన్ చేసి చూశాను ఒకసారి. నాకు 1 సైడ్ కొంచెం ఎక్కడో అక్కడక్కడ రూట్స్ రాలేదనిపించింది, అందుకని మళ్ళీ కట్టాను. నెక్స్ట్ డే నేను ఓపెన్ చేసి చూశాను, మొత్తం అంతా చాలా బాగా రూట్స్ అనేవి వచ్చినాయి అన్ని గోధుమలకు. అప్పుడు నేను ఏం చేశానంటే ఇలా ఒక ట్రే తీసుకున్నాను. 3 ట్రే తీసుకొని మట్టి కలెక్ట్ చేశానండి. చూడండి, మట్టి కూడా వేశాను. మట్టి అనేది కింద ఒక లేయర్ వేశాను. వేసిన తర్వాత రూట్స్ వచ్చిన గోధుమలు ఉంటాయి కదా, మొలకలు వచ్చిన గోధుమలను నేను వేశాను. ఒక లేయర్ మట్టి వేసి దానిపై నుంచి గోధుమలు వేశాను. వేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ మట్టి అనేది వేశాను. వేసిన తర్వాత కొంచెం వాటర్ చిలకరించానండి. ఇలా వేశాను. నా ఫింగర్స్తోనే ఇలా కొన్ని వాటర్ చేతిలో తీసుకొని ఇలా చల్లాను. అలా నెక్స్ట్ నైట్, మార్నింగ్, ఈవినింగ్ చేశాను. 2 డేస్ అలాగే చేశాను. ఆ తర్వాత 3rd డేకి చిన్నగా రూట్స్ అనేది నేను చూశానండి. చిన్నగా రూట్ అనేది స్టార్ట్ అయింది. 4th డే పైకి వచ్చింది. ఇలా కొద్ది కొద్దిగా 7 డేస్లో చక్కగా ఇంపుగా పెరిగిందండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను 7 డేస్ ఈ గోధుమ గడ్డి ఎలా పెంచాలో 7 డేస్ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. ఇలా గోధుమ గడ్డి అనేది ఎంత చక్కగా పెరిగిందో చూడండి. ఈ విధంగా మొత్తంగా వచ్చింది. ఎక్కడ కూడా ఏది పెరగలేదు అన్నట్టు లేదు. వేసిన సీడ్స్ అన్నీ వచ్చాయి. ప్రతిరోజు ఎలా వేయాలంటే వాటరు ఇలా టకటగా గుమ్మరించకుండా బాటిల్ క్యాప్కి హోల్ చేసేసి దాంట్లో బాటిల్లో వాటర్ వేసి ఇలా నేను పోసానండి. వాటర్ అనేది పోర్ చేశాను. అలా చేయడం వల్ల లోపల ఉన్న గింజ అనేది పాడవలేదు. అన్ని గోధుమలు వేసిన గోధుమలు అన్నీ మొలక వచ్చి ఎంత చక్కగా ఇంపుగా పెరిగిందండి. వాటర్ ఎంత క్వాంటిటీలో ఇవ్వాలో అంతే క్వాంటిటీలో ఇచ్చాను. దాని రిజల్ట్ ఈ విధంగా ఉందండి. మీరు కూడా చక్కగా, నేను 7 డేస్ ప్రాసెస్ పెడతాను. మీరు కూడా ఇంట్లోనే గోధుమ గడ్డి ప్రిపేర్ చేసుకొని జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. మీ హెల్త్ మీ చేతిలో ఉంది. ఎవరి హెల్త్ వాళ్ళ చేతుల్లో కాబట్టి ఎవరి కోసం వాళ్ళే చేసుకోవాలండి. ఇది నా కోసమే పెంచుకున్నాను, నా హెల్త్ కోసం నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీ హెల్త్ కోసం పెంచుకోండి. మీ హెల్త్ మీ చేతిలో ఉంటుంది. ఎవరి ఆరోగ్యం వారి చేతిలో. ఇప్పుడు జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తాను. 2 ఇంచెస్ వరకు కింద 3 ఇంచెస్ వదులుకొని కట్ చేసుకోవాలండి. సీజర్తో కానీ చేతితో కానీ. ఇలా 2 ఇంచెస్ వదిలేసి నేను గ్రాస్ని ఇలా కట్ చేసుకున్నానండి. గ్రాస్ కట్ చేసుకుని నాకు ఒక్కదానికోసమే జ్యూస్ కాబట్టి నేను ఇంత తీసుకుంటానండి. ఇంత తీసుకొని నేను జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటాను. చూడండి, నేను గ్రాస్ కట్ చేసుకున్నాను. ఒక సైడ్ అనేక చుట్టూ అంతా తీసానండి. చుట్టూ కిందికి పడిపోతుందని చెప్పేసి మిడిల్లో ఉంచి రౌండ్ కట్ చేసుకుంటూ వచ్చాను. ఇంత గ్రాస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది జ్యూస్ చేద్దాము. గోధుమ గడ్డి కట్ చేసుకున్నాను కదా, ఇలా మిక్సీ జార్లో వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పడతాను. కొన్ని వాటర్ యాడ్ చేద్దామండి. ఇలా కొన్ని వాటర్ యాడ్ చేయాలి, కొంచెం మెత్తగా అవుతుంది. ఆ తర్వాత ఎక్కువ పోసుకోవాలి. ఇలా పేస్ట్లా అవుతుంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఇలా 1/2 గ్లాస్ వరకు వేసుకోవాలి. చూడండి, ఇలా రెడీ అయింది జ్యూస్. మనం దీన్ని వడకట్టుకుందాం, స్ట్రెయిన్ చేసుకుందాం.
ఇలా స్ట్రైనర్ తీసుకొని మొత్తం వడకట్టుకోవాలండి. ఇలా మొత్తం జ్యూస్ అంతా తీసేసుకోవాలి. ఇలా పీచ్లా వస్తుంది, ఇలా వస్తుంది. దీన్ని తీసేసి జ్యూస్ చూడండి ఈ విధంగా వచ్చింది. ఎంత బాగుంది చూడండి, గ్రీన్ కలర్, ఎలాంటి కెమికల్ లేకుండా. ఇందులో మనము తాటి బెల్లం అండి, నా వద్ద తాటి బెల్లం ఉంది. ఈ తాటి బెల్లం కలుపుతున్నాను. ఇలా కట్ చేసుకున్నాను. తాటి బెల్లం 1/2 స్పూన్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇందులో మిక్స్ చేస్తానండి. ఇలా మిక్స్ చేసుకొని నేను తీసుకుంటాను. కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవన్నీ తీసుకోలేనండి, ఓన్లీ తాటి బెల్లం తీసుకున్నాను. తాటి బెల్లం లేకపోతే ఇంట్లో ఏ బెల్లం ఉన్నా తీసుకోవచ్చు, లేదా యువర్ విష్ హనీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏది లేకుండా అలా కూడా తాగొచ్చు. ఇది కంపల్సరీ అన్నట్టు ఏది కాదండి. బెల్లం అంతా కరిగాక గ్లాస్లో తీసుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగాక మనం ఇంట్లో ఇలా గ్లాస్లో వేసేసుకుందాం. గోధుమ గడ్డి జ్యూస్ రెడీ. న్యాచురల్గా ఎలాంటి కెమికల్ అనేది లేకుండా నాకు నేనుగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గోధుమ గడ్డి జ్యూస్. దీనికోసం ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఎవరి మీదో ఆధారపడాల్సిన అవసరం లేదు, ఎవరో చేసి పెడతారని కూడా చూడాల్సిన అవసరం లేదు. మన హెల్త్ కోసం మనమే మన కాసెస్తో మనం చేతులతోని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగుంది. ఇలా మీరు కూడా మీ హెల్త్ కోసం, మీ కేరింగ్ కోసం మీరే చక్కగా ఇంట్లోనే గడ్డి పెంచుకొని జ్యూస్ చేసుకొని తాగండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీకు 7 days స్టెప్స్ గోధుమ గడ్డిది నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.